ఇవాళ ఫస్ట్ ముహూర్తం తీసుకుందాం, జాతకాలు పక్కన పెడదాం. నాగచైతన్య, సమంత, శోభితా ధూళిపాల జాతకాన్ని పక్కన పెట్టి ఇవాళ మాత్రమే జరిగినటువంటి ముహూర్తాన్ని విశ్లేషిద్దాం. ఇది బేసిక్ గల్లీలో ఉండే జ్యోతిష్యుడైనా చెప్పగలుగుతాడు. సో దీనికి వేణుస్వామి లాంటి జ్యోతిష్కుడు అవసరం లేదు. ఎవరైనా బేసిక్ హిందూ మతం తెలిసి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు. ఈ రోజు జరిగినటువంటి ముహూర్తము ఉత్తరా నక్షత్రంలో జరిగినటువంటి ముహూర్తము. ఈ రోజు ఉత్తరా నక్షత్రం ఉంది. ఇవాళ పొద్దున 9:42 సో ఈ రోజు జరిగినటువంటి ముహూర్తం ఉత్తరా నక్షత్రము. అలాగే లగ్నం వచ్చి ఇవాళ కన్యా లగ్నం అయింది. మన ముహూర్తం కనుక తీసుకున్నట్లయితే ఇది ముహూర్తం. సో ఇది కన్యా లగ్నం అయింది. సో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా లగ్నం అయింది. జనరల్గా వైవాహిక జీవితానికి సంబంధించి ఎంగేజ్మెంట్ అయినా సరే, వివాహమైనా సరే 7th హౌస్ కళత్ర స్థానం అనేటువంటిది ఖాళీగా ఉండవలెను. ఇక్కడ ఎవరున్నారండి? రాహు ఉన్నాడు. ఇక్కడ 7వ స్థానంలో రాహు ఉన్నాడు. కళత్ర స్థానము అంటారు దీన్ని. కళత్ర స్థానము అంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు విడిపోవడము, గొడవలు జరగడము, సంతానం లేకపోవడము, యాక్సిడెంట్ జరగడము, ఇలాంటి అన్నీ కూడా ఈ కళత్ర స్థానం వల్ల ఏర్పడతాయి. మరి లగ్నంలో చంద్రుడు, కేతువు, అలాగే 12వ స్థానంలో ముహూర్తం పెట్టినటువంటి 12వ స్థానంలో శుక్రుడు మరియు బుధుడు. సో ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నిటికంటే ముఖ్యం శని దృష్టి 12వ స్థానమైనటువంటి బుధుడు, శుక్రుడి మీద ఉంది ఇవాళ పెట్టినటువంటి ముహూర్తము. అలాగే లగ్నంలో చంద్రుడు, కేతువు, అలాగే 7వ స్థానంలో రాహువు, కళత్ర స్థానంలో రాహువు. ఇది చిన్న పిల్లవాడినైనా శాస్త్రం తెలిసిన వాడిని అడిగితే ఈ ముహూర్తము నిషేధము అని చెప్తారు. మరి ఎందుకండి వీళ్ళు చేసుకున్నారు ముహూర్తము అంటే, ఈరోజు నాగార్జున గారు పెట్టినటువంటి ముహూర్తాన్ని బట్టి 888 అనేటువంటి ముహూర్తాన్ని వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది. 888 అంటే వీళ్ళు చేసింది ఏంటంటే ఇవాళ 8వ తారీఖు 8వ నెల 2024 టోటల్ 8 అంటే మొత్తం 8 వచ్చింది. దీన్ని 888 అంటారు. ఇది సంఖ్యాశాస్త్ర పరంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. సో మనమేం తప్పు పట్టట్లేదు వాళ్ళని, వాళ్ళ ఇష్టం. ఈ ముహూర్తం అయితే నిషేధము. ఈ ముహూర్తము ఇవాళ నిశ్చితార్థానికి పనికిరానటువంటి ముహూర్తంలో వీళ్ళు చేసుకోవడం జరిగింది. నేను గతంలో మరి నాగచైతన్య, సమంత జాతకాన్ని ఎందుకు విశ్లేషించి విడిపోతారని చెప్పినప్పుడు చాలామంది నన్ను బండబూతులు తిట్టినారు, విమర్శించినారు. ఇక మీదట ఈ వీడియో విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి నేను పెట్టిన వీడియో చెక్ చేసుకోండి, సమంత నాగచైతన్యది. మరి వాళ్ళిద్దరి కాంబినేషన్, సమంతది మేషరాశి, నాగచైతన్య గారిది కర్కాటక రాశి. సమంత గారు అమావాస్య నాడు పుట్టడం జరిగింది. శోభిత ధూళిపాలది ధనుస్సు రాశి, ఆమె కూడా అమావాస్య నాడు పుట్టడం జరిగింది. ఇక శోభిత ధూళిపాల, నాగచైతన్య ఇద్దరి కాంబినేషన్. సమంత ఆల్రెడీ మనం సమంత నాగచైతన్య నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది, విడిపోతానని చెప్పడం జరిగింది. పెళ్ళి జరిగినప్పుడు కాదండి, ఇలాగే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాతనే నేను చెప్పడం జరిగింది విడిపోతారని. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత గుర్తుంచుకోండి, నేను పెళ్ళైన తర్వాత చెప్పలేదు, ఎంగేజ్మెంట్ కాగానే చెప్పాను వాళ్ళు విడిపోతారని. అలాగే ఇప్పుడు వీళ్ళ గురించి జాతకాన్ని విశ్లేషిస్తూ ఉన్నా. దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా అర్థం చేసుకోవద్దు, అందరూ కలిసి ఉండాలనేది నా కోరిక. కానీ కొన్నిసార్లు మనం మంచి కోసం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు తెలిసి ఒక రాంగ్ స్టెప్ వేస్తారనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది శోభితా ధూళిపాలది ధనుస్సు రాశి, అలాగే నాగచైతన్యది కర్కాటక రాశి. ఒకసారి కాంబినేషన్ చూడండి. కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు 6, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 8. సో 6:8 అయిపోయింది. షష్టాష్టకాలు, ఇద్దరి జాతకంలో షష్టాష్టకాలు. అలాగే ఇద్దరి జాతకం, సమంత జాతకాన్ని అలాగే శోభితా ధూళిపాల జాతకాన్ని విశ్లేషిస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇద్దరి జాతకాల్లో కూడా శని దృష్టి అనేటువంటిది కుజుడి మీద ఉంది. ఇక్కడ కూడా చూడండి, శోభితా జాతకంలో శని దృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు, శుక్రుడి మీద, గురువు మీద ఉంది. సో వీరి జాతకంలో 2027 నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది. 2027 వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే, శోభిత ధూళిపాల మరియు నాగచైతన్య జాతకంలో షష్టాష్టకాలైనాయి. మీరు కావాలంటే చూసుకోండి, షష్టాష్టకాలైనాయి. ఆ ఒకటే కాదు, పర్సనల్ జాతకాలు కలవకపోవడమే కాదు, ఇవాళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు. నిశ్చితార్థ ముహూర్తానికి సంబంధించినటువంటిది వారు చెప్పారండి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకోవాల్సిందంటే, పరాశరుల వారు చెప్పినటువంటిది రాహుకేతువులని గ్రహాలుగా చూడకూడదు. వాటికి ఉన్నవే సప్తగ్రహాలు. కాకపోతే వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత రీత్యా వారికి గ్రహస్థానం ఇచ్చారు, కానీ వారికి ఏ ఇల్లు కూడా లేదు. వారికి రాహుకేతులకి ఎవరింట్లో ఉంటే వారి ఫలితాన్ని ఇస్తారు.
ఇక్కడ రాహుకేతులకు సంబంధించినటువంటి విధానంలో పరాశరుల వారు మనకు ప్రామాణికం. వారు రాజ్యానికి మాత్రమే పరిపాలించే రాజుకు మాత్రమే ఈ రాహుకేతుని పరిగణలోకి తీసుకోమని చెప్పారు, కానీ సామాన్యమైనటువంటి ప్రజానికానికి రాహుకేతుని పరిగణలోకి తీసుకోమని చెప్పలేదు. కాబట్టి వారు ఆ యొక్క నిశ్చితార్థ లగ్నానికి సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇది సప్తం అంటే కళత్రం అన్నారు. సరే, కళత్రమే, కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ముహూర్తం పెట్టేటప్పుడు ఏ ముహూర్తానికి అయినప్పటికీ కూడా అష్టమ శుద్ధి అనేటువంటిది ఉండాలి. అష్టమ శుద్ధి అంటే ముహూర్త లగ్నానికి 8వ స్థానంలో ఏ గ్రహాలు ఉండకూడదు, ఎంటీగా ఉండాలి. ఇక్కడ మీకు చూడండి, 8వ స్థానంలో ఏమన్నా గ్రహం కనబడుతుందా? అంత ఎంటీగా ఉంది. కాబట్టి ఆ ఎంటీగా ఉంటే ఆ యొక్క ముహూర్తానికి ఆయుష్ పెరుగుతుంది, బలం ఉంటుంది. మనము ఒకసారి కనుక గతంలోకి వెళ్ళినట్లయితే హరిహర బుక్కరాయల వారు సామ్రాజ్య స్థాపన చేయాలని చెప్పి విద్యారణ్య శృంగేరి పీఠాధిపతులు మన తెలుగువారు విద్యారణ్య స్వాముల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకున్నారు. కానీ ఆ ముహూర్త సమయాన్ని కనుక పెడితే ఆచంద్రార్కం ఆ రాయలవారి వంశం మన భారతదేశాన్ని పరిపాలించేది, అఖండమైనట్టుగా ఉండేది. కానీ వారికి ఉన్నటువంటి కొంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల కొంత కాలం ప్రభావమే అది. ముందుగానే ముహూర్తం అనేటువంటిది నిర్ణయించుకొని పెట్టారు. తర్వాత విద్యారణ్య స్వాముల వారు ఆశ్చర్యపోయి, నాయన నీ యొక్క వంశం కేవలం 400 సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క భూమిని పరిపాలిస్తుంది, కానీ నీ వంశంలో ఒక గొప్ప మహానుభావుడు పుడతాడని చెప్పాడు. అదే మనకున్నటువంటి కృష్ణదేవరాయల వారు. ఇక అంటే ముహూర్త లగ్నానికి అంత ప్రాధాన్యత ఉంది. 9:42 ముహూర్త సమయం చెప్పారు కదండి, ఆ గడియలోనే లగ్నము కన్యా లగ్నం అయింది. ఓకే, ఇక్కడ సప్తమ స్థానం రాహు, అంటే వివాహానికి మాత్రం సప్తమ శుద్ధి అనేటువంటిది చూసుకోవాలి, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. అయితే వీరి జాతకంలో శని శుక్రుడిని బుధుడిని చూస్తున్నారు అని అన్నారు. ముహూర్తానికి సంబంధించినటువంటిది చెప్పబడి ఉంది ఏంటంటే లగ్నంలో శుభగ్రహాలైనటువంటి గ్రహాలు ఉండాలి ముహూర్త లగ్నానికి. పైగా ముహూర్త లగ్నానికి కేంద్ర స్థానంలో శుభగ్రహాలు, కోణస్థానంలో పాపగ్రహాలు ఉండాలని చెప్పబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే గురువు లగ్నాన్ని వీక్షిస్తున్నాడండి. గురువు జన్మించిన గురువు ముహూర్త లగ్నంలో కానీ ముహూర్త లగ్నాన్ని గురువు చూస్తున్నా 1,00,000 దోషాలు తొలగిస్తాడని చెప్పి మనకు ముహూర్త చింతామణిలో ఉంది. ఓకే, కాబట్టి గురువు 5వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఒకే ఒక్క లోపం ఏంటంటే యొక్క ముహూర్తంలో చంద్రుడు ముహూర్త లగ్నంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే దగ్గరి ఆత్మబంధువులకు వారి ఇరువురి వైపు, ఇటువైపైనా అటువైపైనా కానీ అనారోగ్యం చేస్తుంది. ఉన్నటువంటి వ్యక్తులకి అనారోగ్యం పాలవుతారు. ఇది చాలామంది సినీ ఫైనాన్షియర్స్ యొక్క జాతకంలో కూడా నేను చూడడం జరిగింది. ఆ ముహూర్తం వివాహ సమయానికి లగ్నం ఎప్పుడు కూడా వివాహ ముహూర్తం కానీ వివాహ సంబంధించినటువంటి లగ్నంలో చంద్రుడు ఉండకూడదు. చాలామంది తెలిసి తెలియక పంచాంగాల్లో ఇచ్చిన అనేక ముహూర్తాన్ని ఫాలో అవుతారు, కానీ ముహూర్తం పెట్టేటప్పుడు ప్రధానంగా చూడాల్సింది చంద్రుడు మాత్రం వివాహ ముహూర్తానికి లగ్నంలో ఉండకూడదు. ఇప్పుడు టోటల్గా మీరు చెప్పిన ఈ జాతక చక్రం ప్రకారం శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య నిశ్చితార్థ ముహూర్తాన్ని బట్టి వాళ్ళు కలకాలం పిల్లా పాపలతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఎందుకంటే జన్మించి ఆ యొక్క ముహూర్త లగ్నానికి గురు వీక్షణ సంపూర్ణంగా ఉంది. అందులో ఇంకా ఏ మాత్రం కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ ఒకటి చెప్పారు మీరు. ఈ ముహూర్తంలో ఈ చిన్న లోపం వల్ల, చంద్రుడికి సంబంధించిన లోపం వల్ల వారి కుటుంబ సభ్యులు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ అనారోగ్యం పాలవుతారు. అది దానికి సొల్యూషన్ అండి. దానికి ఖచ్చితంగా గురువు చూస్తున్నాడు కాబట్టి ఆ పరిహారం కూడా అక్కడ జరిగిపోతుందండి. వాళ్ళు పరిహారాలు పాటించుకుంటారు, ఇబ్బంది లేదు. అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ చాలా మంది ఉన్నారు కదా. ఫైనల్గా ఒక్క మాట చెప్పండి. వాళ్ళ జాతక చక్రం ప్రకారం ఇందాక నేను మళ్ళీ అడుగుతున్నాను అదే మాట. శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య వీరి జాతక చక్రాలు కూడా మనం వేయొచ్చునండి. ఓకే అంటే ప్రస్తుతానికి దీని ప్రకారం చెప్దాం. కలకాలం వాళ్ళైతే హ్యాపీగా ఉండే హ్యాపీగా ఉంటారండి. అందులో ఏ మాత్రం వాళ్ళిద్దరు జాతకాలు కూడా చూశారు కదా. నాగచైతన్య జాతకాన్ని, సమంత జాతకాన్ని వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత ఎందుకు విడాకులు తీసుకున్నారనే భావంతో ఆ యొక్క వీడియో కూడా చేయడం జరిగింది.